కాకినాడ జిల్లా ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ పరుపుల తుమ్మయ్య బాబు వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. తమ్మయ్య బాబుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతిపాడు సిహెచ్సి డాక్టర్ శ్వేత పట్ల తమ్మయ్య బాబు తీర్పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై విచారించిన తక్షణమే నివేదిక ఇవ్వాలని కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడికి డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. తమ్మయ్య బాబుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతిపాడు సిహెచ్సి డాక్టర్ శ్వేత పట్ల తమ్మయ్య బాబు తీర్పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై విచారించిన తక్షణమే నివేదిక ఇవ్వాలని కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడికి డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ వరలక్ష్మి. కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సిహెచ్సిలో శనివారం రాత్రి కూటమి చెందిన కొందరి చోటా నాయకులు విభజన సృష్టించారు. అయితే ఇదంతా కూడా ఒక్కసారిగా వెలుగులో రావడంతో ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారిపై అయితే మండిపడే పరిస్థితి కనబడింది. ఇదే పూర్తి వివరాలకు వెళ్తే కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏవైతే సామాజిక ఆరోగ్య కేంద్రం సిహెచ్సిలో శనివారం రాత్రి కూటమి చెందిన కొందరు చోటా నేతలైతే విభజన సృష్టించిన పరిస్థితి కనబడింది. అయితే వైద్యురాలతో పాటు సిబ్బంది అక్కడున్న చికిత్స పొందుతున్న కొంతమంది రోగులు కూడా వీరి యొక్క బేపత్సం చూసి భయాందోళనకు గురైన పరిస్థితి కనబడింది. అయితే ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం కొందరు వ్యక్తులు అక్కడ సిహెచ్సి తీసుకురావడంతో విధుల్లో ఉన్న వైద్యురాలు స్పందించి చికిత్స ప్రారంభించారు. అదే సమయంలో కొందరు ఆసుపత్రికి వచ్చి బాధితులు ఎవరు తీసుకొచ్చారు, ఏం జరిగింది అడుగుతూ ఆయా వివరాలు తమ పార్టీ నాయకులు చెప్పాలని చెప్పి వైద్యురాలకి కోరిక పరిస్థితి కనబడింది. అయితే ఆ అవతల వారు ఎవరు తెలియక వైద్యురాలు అయితే చికిత్స అనంతరం నేను ఫోన్ లో సమాధానం చెప్తానని చెప్పి ఆమె చెప్పడంతో ఈ సమయంలో కూడా ఒక్కసారిగా ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న ఎవరైతే వరుపుల తమ్మయ్య బాబు ఒక్కసారిగా ఆసుపత్రి రావడం, అక్కడికి ఆయనకి ఇష్టం వచ్చిన కేకలు వేశారంటూ ఎవరైతే డాక్టర్ చెప్పే పరిస్థితి కనబడింది. దీంతో సిబ్బంది రోగులు ఆందోళన అయితే గురయ్యారు. అయితే ఎవరైతే ఆ సిబ్బంది అక్కడ అంటే ఈ జరిగిన ఇష్యూ ఏవైతే ఉందో అక్కడ వీడియో తీస్తుండగా వారి ఫోన్ లాక్కుని వారిపై బలవంతంగా కేకలు వేసి ఆ యొక్క ఫోన్లు వీడియోలో ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసిన పరిస్థితి కనబడింది. అక్కడ అంటే సమాచారం కూడా స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి ఎవరైతే ప్రేక్షక పాత్ర వహించారు వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఓ పక్క డాక్టర్లు అలాగే ఎవరైతే వైద్యం పొందుతున్నారో వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. అయితే ఈ సిహెచ్సిలో ఈ జరిగిన ఘటనపై అయితే పోలీసులు కూడా దీనిపై అయితే ఫిర్యాదు అందలేని చెప్పి మరో పక్క చెప్పే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు రావడంతో పాటు ఇదంతా ఈ సమాచారం ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఈ వరుపుల తమ్మయ్య బాబు వ్యవహార శైలి పట్ల అయితే పార్టీ అధిష్టానం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే కాకినాడకు సంబంధించి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎవరైతే తుమ్మల బాబు దీనిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని, దీనిపై చర్యలు ఏవైతే ఉన్నాయో దీనిపై చర్యలు తీసుకోవాలి. దీనిపై పూర్తిగా నివేదిక ఏవైతే ఉందో అంటే ఇక్కడ ఏం జరిగింది అసలు ప్రతిపాడు సిహెచ్సిలో వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు తీరుపై విచారించి తక్షణమే నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఎవరైతే జనసేనకు సంబంధించి కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న ఎవరైతే
తుమ్మల బాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై ఇప్పటికే ఎవరైతే తుమ్మల బాబు కూడా అక్కడికి ఎవరైతే ఈ ప్రతిపాడు సిఎస్సి సెంటర్కి వెళ్ళడం, అయితే దీంతో పాటు అక్కడ ఉన్న స్థానిక పోలీసులు కూడా పూర్తి వివరాలు సేకరించే పరిస్థితి కనబడింది. అయితే అంటే ఎవరైతే జనసేనకు సంబంధించి జనసేన జిల్లా సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎవరైతే తమ్మయ్య బాబు కూడా దీనిపై పూర్తి వివరాలు కూడా సేకరించి ఇప్పటికే నివేదిక ఇవ్వాలని చెప్పి ఎవరైతే జనసేనకు సంబంధించి జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీంతో పాటు ఇప్పటికే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే దాని ఆశయాల్ని తొంగలోకి తొక్కి పక్కదో పట్టిస్తారని చెప్పి ఇప్పటికే ఎవరైతే కూటమి నేత మండిపడే పరిస్థితి కనబడింది. అయితే వైద్యురాలు అంటే ఎవరైతే ప్రాణం పోసే వైద్యురాలు దాని ఎవరి దెబ్బలు తగిలి అంబులెన్స్ లో తీసుకొచ్చారు, హాస్పిటల్ జాయిన్ చేశారని చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్న జనసేన నేతలు అలాగే జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న వరపుల తమ్మయ్య బాబు కూడా మా మాట ఆలకించకుండా మాపై ఇష్టం వచ్చినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు, మా అమ్మ ఇష్టం వచ్చినట్టు కేకలేశారని చెప్పి ఒక పక్క ఎవరైతే డాక్టర్ శ్వేత అయితే బాధపడే పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే దీనిపై ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే చెప్పడం, అలాగే జనసేనకు సంబంధించి జనసేన కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న ఎవరైతే తుమ్మల బాబు కూడా దీనిపై పూర్తి వివరాలు సేకరించి దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపై వారిపై తమ్మయ్య బాబుపై ఎటువంటి నివేదిక ఇస్తారు, అదే దీనిపై జనసేన అధినేత ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి అయితే చూడాలని చెప్పి చెప్పవచ్చు వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.